ప్రేమ గల ప్రభు యేసు నామంలో మీకందరికి శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పరుగులో కొన్ని తలంపులు, మరి బైబిల్ సత్యాలు, లోక జీవిత సత్యాలు కలబోసి చెప్పుకుందాం. అయితే క్రీస్తు ప్రేమయే విన్నాడు. అటువంటి ప్రేమ ఉన్న చోట అహంకారము, గర్వం ఉండకూడదు. స్నేహం ఉన్న చోట విలువలు అడ్డు రాకూడదు. బంధం ఉన్న చోట ధనభేదము ఉండకూడదు. బాధ్యత ఉన్న చోట బరువు అనిపించకూడదు. ఇవి మనసులో పెట్టుకుంటూ, మరి మనుషుల్లో మార్పు అనేది చాలా సహజం. ఎలా మారాలి అన్నది వివేకం చెప్తుంది. ఎప్పుడు మారాలి అన్నది అనుభవం చెప్తుంది. ఎందుకు మారాలి అన్నది అవసరం చెప్తుంది. వీటన్నిటిని మించి బైబిలులో ఉండేటువంటి జ్ఞాన వివేకాలు మాత్రం మరి ఎలా బ్రతకాలో చెప్తాయి, ఎలా జీవితాన్ని సరిచేసుకోవాలో చెప్తాయి, ఎలా పశ్చాత్తాపడాలో చెప్తాయి, ఎలా క్రీస్తుని అనుసరించి మారుమనసు పొందాలో చెప్తాయి, మంచి జీవితం జీవిస్తూ నిత్య జీవం ఎలా గడపాలో చెప్తాయి. అయితే చిన్న మాట చాలు స్నేహం ప్రారంభం కావడానికి, మరి చిన్న మాట చాలు పెనుయుద్ధం రావడానికి, చిన్న చూపు చాలు కొన్ని బంధాలు నిలపటానికి, ఒక స్నేహితుడు చాలు నీ జీవితాన్ని మార్చడానికి. ఆ స్నేహితుడే నేనే స్నేహితుడిని ప్రాణం పెడతా అన్న క్రీస్తు చాలు. అయితే ఈ దినాన్న మనము వెలుగుగా ఉండాలి, ప్రకాశించాలి, సాక్షి దీపాలుగా ఉండాలి అనే అంశం మీద మనం మాట్లాడుకుందాం. వాళ్ళని క్రీస్తు వెలుగులో ప్రకాశించాలని కోరుకుంటున్నాడు. ఈ చీకటి లోకంలో వెలుగు జ్యోతులుగా దేదీప్యమానంగా ప్రకాశించాలనే దేవుని ఆకాంక్ష. మరి మలాకీలో నీతి సూర్యుడు మనపై ఉదయిస్తే ఆయన రెక్కలు ఆరోగ్యం ఇస్తాయి అన్నాడు. నీతి సూర్యుడు మనపై ఉదయించాలి. మరి మరి లేము తేజరిలము ఉదయించాడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలని దేవుడు సృజించాడు కదా. ఇవన్నీ కాంతి కిరణాలు సోకితే అవి ఎంతో ఉపశాంతినిస్తాయి. అయితే చంద్రుడు స్వయం ప్రకాశం పొందలేడు. చంద్రుడు సూర్యకాంతిని అందుకుని ఆ చీకటిలో ప్రకాశించినట్లుగా మనము మరి చంద్రుడు అయితే సూర్యుడు క్రీస్తు లేక దేవుడు. ఆ దేవుని యొక్క కాంతి కిరణాలు మన మీద పడినప్పుడే మనం ప్రకాశిస్తాం. మనం వెలుగు బిడ్డలంగా మారగలం. ఆ ప్రకాశించే దీపాలుగా విశ్వాసులుగా ఉండాలి. చీకట్లో ప్రజలు గొప్ప వెలుగు చూస్తారు. మరి లోకానికి వెలుగైన మనము వెలుగు బిడ్డలుగా జీవించాలి. అంధకారంలో ఉన్న ప్రజలకు మనమే వెలుగై ఉండాలి. ముందుగా లోకానికి ఉప్పై ఉన్నాము, వెలుగై ఉన్నామని చెప్పాడు. క్రీస్తులో మంచి చూసి మనం దాన్ని అనుకరించి దాన్ని వర్ధిల్ల చేసుకోవాలి. మరి లోకానికి వెలుగైన మనం ప్రకాశించాలంటే మనమే వెలుగుగా మారాలి. కొండ మీద పట్టణంగా కనబడాలి. దూర ప్రాంతంలో వారికి మరి కొండ మీద పట్టణం బాగా కనిపిస్తుంది కదా. దేవుడి లక్షణాలు, అలవాట్లు మరి అవన్నీ కూడా మనం వెలుగుమయంగానే అవన్నీ ఉంచుకుంటే జీవిస్తాం. మంచి కార్యాలు అందరూ చూడగలగాలి, అనుకరించగలగాలి. మరి 7 దీపాలు గల దీపస్తంభం మెనోరా అంటారు కదా. ఆ 7 దీపాలు ఎప్పుడు దేదీప్యమానంగా వెలగాలంటే దాంట్లో నిత్యము నూనె ఉండాలి. దాంట్లో అచ్చంగా దంచినటువంటి ప్యూర్ నూనె దాంట్లో వేస్తారు. ఆ 7 గొట్టాల్లో ఆ నూనెను వేసినప్పుడు మరి మధ్య గొట్టము పరిశుద్ధాత్మ గుర్తు. ఇటు 3 అటు 3 ఉండే గొట్టాలని ఆత్మీయ అర్థాలుగా తీసుకుంటే మనం జీవితంలో ప్రవర్తించవలసిన తీరు దానిలో చక్కగా కనిపిస్తుంది. 7 లక్షణాలు మనలో పరిశుద్ధాత్మ ఉండాలి. తర్వాత ఒక గొట్టం కుడిపక్క 3లో జ్ఞానము, వివేకము, ఆలోచన. ఇటుపక్కన ఉండేటువంటి గొట్టాల్లో 3 బలము, తెలివి, భయభక్తులు పుట్టించే ఆత్మ. ఈ 6 లక్షణాలు పరిశుద్ధాత్మ ద్వారా మనం పొందుకుంటాం. అదే దీపము మనోర. అది ఎప్పుడు వెలుగుతూ ఉండాలంటే మనం ఈ యొక్క విలువలు కూడా మనం ఎప్పుడు అనుకరిస్తూ ఉండాలి. అయితే మంచి క్రియలు చేసి ఇది ఆత్మీయ అర్థం. అయితే దేవుని యొక్క అనుభవంలో మరి ప్రార్థన అంటే చక్కటి మాట చెప్పారు. యెషయా 58:7 నీ ఆహారము ఆకలి ఉన్న వారికి పెట్టుట, రక్త సంబంధికి ముఖం తిప్పకుండుట, దిక్కుమాలిన బీదలను ఆదరించుట, చేర్చుకొనుట, వస్త్రహీనులు కనిపిస్తే వస్త్రములు ఇవ్వడం, ఇవన్నీ చేస్తే నిజమైన ప్రార్థన, ఉపవాసం అని చెప్తారు. అయితే మనకి ఇంకొక సందర్భంలో క్రీస్తు చక్కగా సూటిగా నేను ఆకలి ఉంటేనే ఆహారం పెట్టారా, వస్త్రహీనత ఉంటేనే చెరసాల్లో ఉంటే చూడవచ్చిద్రా అని సూటిగా మాట్లాడారు. అంటే ప్రభు ఎప్పుడు తన యొక్క
ఆశయం పేదవారిని చూడాలి, అవసరంలో ఉండే వాళ్ళని ఆదుకోవాలని. అదే మనం చేయవలసిన వెలుగుమయమైన పనులు. నీ వెలుగు వేగు చుక్కవలే ఉదయిస్తుంది, స్వస్థత కలుగుతుంది, నీ నీతి ముందర నిలుస్తుంది. నీతి అనేది మనకు చాలా అవసరం, అది ముందర నిలుస్తుంది. ఇదే సాక్షి దీపాలుగా మనం వెలగటం. ఈ భావాల్లో సత్క్రియలు చేస్తూ చక్కటి మాట మత్తయి 5:16 ఉంటుంది. మీ సత్క్రియలు పరలోకమందు తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. ఇదే మన మెయిన్ థాట్. ఆ వెలుగును ప్రకాశింపనీయాలి. మన సత్క్రియల ద్వారా వెలుగును ప్రకాశించి సాక్షి దీపాలుగా జీవించాలి. ఇంకొక మాట 112 కీర్తన 4, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షము వాత్సల్యము నీతి గలవారు. ఇక్కడ కూడా 3 లక్షణాలు ప్రభు మన హెచ్చరించాడు. కటాక్షం కలిగి ఉండాలి, వాత్సల్యం కలిగి ఉండాలి, నీతి కలిగి ఉండాలి. అప్పుడు మనం సాక్షి దీపాలుగా ఉంటాం. వెలుగు గల విశ్వాసులే యథార్థవంతులు, దయ కలిగి నీతిగా నడుస్తారు. యథార్థంగా నీతిగా నడవటం మన కర్తవ్యం. ఇంకొక మాట పేతురు రాశాడు, 1 పేతురు 2:9, మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన గుణాతిశయములు ప్రచురం చేయు నిమిత్తము ఏం చేయాలి? గుణాతిశయాల్ని ప్రచురం చేయాలి అని పిలిచిన వాని గుణాతిశయములు దేవుని యొక్క మరి లక్షణాలని రూపాంతర అనుభవంలో పొందుకుని వెలుగు బిడ్డలుగా జీవిస్తూ ఉండాలి. ఎందుకు? ఆయన ఏర్పరచబడిన వంశమును మనం ఏర్పరచబడ్డవారు, పిలువబడ్డాం. రాజులైన యాజక సమూహంగా, పరిశుద్ధ జనంగా. ఇంకా చక్కటి మాట ఏంటంటే ఆయన సొత్తు. ఎవరి సొత్తో కాదండి, మనం దేవుని సొత్తు అయిన ప్రజలై ఉన్నాం. మనల్ని పిలిచింది ఎందుకంటే లోకానికి ప్రయోజనకరంగా ఉండాలి. మరి సువార్థీకరణలో సువార్థికులు ఎలా సిద్ధపడతాం, వ్యక్తి ఎలా ఉండాలి, ఎలా చేస్తే మనం లోకానికి వెలుగుగా ఉంటాం, ఇది కూడా మనం ఆలోచించాలి. మీరు అనగానే ఎవరు? ధన్యులుగా జీవించేవారే. ఆ జీవించేవారు మరి దానిలో వెలుగు కనిపిస్తుంది. ప్రకాశవంతమైన వ్యక్తులుగా క్రైస్తవుడు వెలుగు ప్రకాశింపజేసిన చేసి సమాజంలోనే వెలుగు మనం ప్రశంసగలిగేటువంటి స్తోమత కలిగి ఉండాలి. క్రీస్తు గలవారి అభివృద్ధి పదంలో ఉంటూ సహకారులుగా ఏదో రీతిగా పనిచేస్తూనే ఉంటారు. మరి ఒక జాన్ హాప్కిన్సన్స్ దాంట్లో ఒక ప్రొఫెసర్ గారట, మురికివాడలో 16 సంవత్సరాల లోపు ఉండే వాళ్ళని పరీక్షించి వారి భవిష్యత్తులో ఏమై ఉంటారో వారిని అడిగి కనుక్కొని సమీక్షించండి, సమీక్ష పంపండి అని చెప్తే వాళ్ళందరూ వెళ్ళినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులందరూ హంతకులు, మరి దోషులు, పాపులట. వాళ్ళని భవిష్యత్తులో ఏం చేస్తామంటే వాళ్ళు అంతగా చెప్పలేకపోయినా మేమేమో అంత ప్రగతి పదంలో సాధించలేము, మేము ఏదో పనులు చేసుకుంటాం, మరి మా నాన్నగారులో లాగానే మేము ఉంటామేమో అని వాళ్ళు కూడా వ్యర్థమైన అనుభవాలు చెప్పుకుంటూ వచ్చారట. అవన్నీ రాసి వారు సబ్మిట్ చేసేసిన తర్వాత చాలా 200 మందిని పరీక్షించారట. జైలు పాలవుతారు, మహీన స్థితిలో ఉంటాం అన్నట్టుగా చెప్తే 25 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇంకొక ప్రొఫెసర్ గారు ఇంకా ఒక బ్యాచ్ని పంపించి ఇప్పుడు వాళ్ళందరూ ఎలా ఉన్నారు, ఈ పేర్లు ఇవి అని 200 మంది పేర్లు ఇచ్చారట. వాళ్ళలో కొంతమంది చనిపోయారు, కొంతమంది మరి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారు, కానీ కొందరు ఉన్నారట 150 మంది దాకా. వాళ్ళందరూ కూడా ఆశ్చర్యరీతిగా ప్రయోజకులు అయిపోయారట. ఇంత మంది ఇలా మారారు అని వాళ్ళని పూర్తిగా ఎంక్వైరీ చేస్తే వారు చదువుకున్న స్కూల్లో ఒక భక్తి గల క్రైస్తవ విశ్వాసి ఉన్నారట. ఆవిడ పాఠాలు చెప్పటమే కాక క్రీస్తు ప్రభును గురించిన లక్షణాలు, ఆయన సేవించడంలో ఉండే ఔన్నత్యము, నిత్య జీవం గురించి చాలా చక్కగా క్రియాత్మకమైన ప్రేమ చూపిస్తూ చెప్పేవారట. ఆ ప్రభావంతో వాళ్ళందరూ కూడా మేమందరం కూడా ఆ టీచర్ యొక్క లక్షణాలని అలవర్చుకోవాలి, వారిలా జీవించాలని అందరూ ప్రభావితులై చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నట్టు చూసి అందరూ ఆశ్చర్యపడి మరి ఆ సమీక్ష అందించగానే ఆ టీచర్ని కనుక్కుంటే, ఆ వృద్ధురాల్ని కనుక్కొని చూసి వారందరూ అభినందించారట. ఒక్క చీకటి లోకల్లో ఆ వెలుగు కిరణంగా ఉన్న ఆవిడ ప్రభావితం చేసిన పరిస్థితిని బట్టి ప్రతి విశ్వాసి అలా ప్రభావితం చేయగలిగితే మన ప్రాంతాలన్నీ వెలుగుమయం కావా? అయితే అన్ని జనులు
దేవుని వెలుగు చూచారు. అన్యజనులు దేవుని శ్వాసంలోకి వచ్చారని పౌలు 26:18 అపొస్తకాలని చెప్పబడింది. అక్కడ అందుకనే మనకి హెచ్చరిక ఎఫెసీ 5:14లో మృతుల్లో నుండి లెమ్ము తేజరిల్లుము, క్రీస్తు నీపై ప్రకాశిస్తున్నాడు. రోజు తాజాగా మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం పాటిస్తూ మరి గత సాక్ష్యాన్ని మనం సమన్వయించుకోవడం కాకుండా తాజాగా మన సాక్ష్యం నిలపాలి. ఏ రోజుకు ఆ రోజు మనం ఉజ్జీవంతో ముందుకు సాగాలి, సమాజాన్ని బాగు చేయాలి. అగ్ర కులస్తులు ఆ రోజుల్లో మరి దేవదాసీలు మరి సతీ సహగమనాన్ని మన మిషనరీస్ వచ్చి ఎంతగా పాటుపడ్డారో మనందరికీ తెలుసు. ఆ సమాజాన్ని ప్రభావితం చేసిన రీతిగా ఎక్కువ క్రైస్తవ ఆసుపత్రులు, విశ్వవిద్యాలయాలు మరి క్రైస్తవుల వారి వల్లే ఎంతోమంది అన్యులు ప్రభావితమైన జీవితాలు మనం చూస్తున్నాం. ఒక్కొక్క వాళ్ళ జీవితాలు వెలుగు ప్రసరించబట్టే ఆ వెలుగు కిరణాలు వాళ్ళని తాకాయి. మనం కూడా మన పరిధిలో బ్లూమ్ వేర్ యు ఆర్ ప్లాంటెడ్ అక్కడున్నప్పుడే మనం వెలుగును ప్రకాశింపచాలి. వేకప్ కాల్గా మనం ప్రభు ఫోటోగా మనం ఉండాలి, సాక్షి దీపాలుగా ఉండాలి. లూకా 5:27లో మరి స్పిరిచువల్ లైట్స్గా మనం లోపల జీవితం ఉండాలి. మరి బ్యూటిట్యూడ్స్ అనే దాన్ని అష్టభాగ్యాలు ఆత్మ విషయమే దీని మొదలుకొని చివరి వరకు మనం ఉన్నటువంటి ఇవన్నీ మన మనసులో జీర్ణించుకున్న తర్వాత ప్రభు క్రియాత్మకంగా ఉండటానికి వెలుగుగా ప్రకాశించమని బయటికి రమ్మన్నాడు. ఆ ఉప్పు అయితే మాత్రం కరిగిపోయి లోపలే అది మంచి సంరక్షణ ఇస్తూ అది మరి చెడిపోకుండా చేసిన రీతిగా మన ఆత్మీయ జీవితం చెడిపోకుండా ఉంచుకుంటూ సత్క్రియలు మనం ఎత్తైన స్థలంలో నిలబడి మన సత్క్రియలు ప్రకటించే వాళ్ళంగా సాక్షి దీపాలుగా మనం జీవించాలి. మన ముందు మన ఇంట్లో కూడా మన సాక్ష్యం ఇవ్వాలి. మరి మత్తయిని పిలిచినప్పుడు ఎంత చక్కగా జక్కయ్య మత్తయి ఇద్దరు కూడా ట్యాక్స్ కలెక్టర్సే, మరి పన్నులు చెల్లించే వాళ్ళే. ఇద్దరు ఒకే తత్వంతో ఉండేవారేమో, కానీ ఇద్దరు మరి ఏ మాత్రం బోధ చేయలేదు. వారిని ప్రభావితం చేయడానికి ఏది హెచ్చరికలు చేయకపోయినా ప్రభు చూపు చాలు వారిని పశ్చాత్తాపట్టింది జక్కయ్యను. అదే రీతిగా ప్రభు చూస్తూ మత్తయిని గమనిస్తూ ప్రభు మత్తయిలో ఒక సాక్ష్యం చూస్తూ నువ్వు వెంబడించు అనగానే అన్ని వదిలిపెట్టి తను వెంబడించి ఒక చక్కని విందు కూడా చేసి పరిశీలి శాస్త్రాలు అందరూ పిలిచినప్పుడు ఎందుకు ఇలా అని కూడా విమర్శించిన దినం జరిగింది. మనం కూడా ప్రభు రక్షించిన దినాన్ని ప్రకటిస్తూ అందరినీ అన్యజనులు పిలుచుకుని ప్రభు ఏం చేశాడో మేళ్ళు సంవత్సరకు ఒక్కసారైనా ప్రభు సమాజ మందిరంలో మనం వెలుగుగా నిలబడి మన సాక్షి దీపాలుగా మనం జీవించటానికి సిద్ధపడాలి. అట్టి కృప మరి సాక్షి దీపాలుగా జీవించే ధన్యత ప్రభు మనకు ఇచ్చుగాక. ఆమేన్. క్రీస్తుని పోలి నడుచుడితో పాటు క్రీస్తు సాక్ష్యాన్ని మన నిజ జీవితంలో అనుకరించే అనుభవం అది మనం నేర్చుకుందాము. ప్రభు కృపలో ఇంతవరకు మరి దేవుని యొక్క తలంపుల్ని మరి తలంచుకుంటూ మరి మనం జీవితంలో అలవర్చుకోవడానికి సిద్ధపడుతున్నాం కదా. కాబట్టి క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు అంటే ఏంటి? ఫిలిప్పీ 2:3-5లో వినయము గల మనసు గల వారే ఒకరినొకడు తనకంటే యోగ్యుడిని ఎంచుకొనుచు ప్రతివాడు తన సొంత కార్యం మాత్రమే కాక ఇతర కార్యం కూడా చూడాలి. యేసుక్రీస్తు కలిగిన ఈ మనసు మనం కూడా కలిగి ఉండాలి. లోకారాసిన సువార్త గమనిస్తే విలువైన అనుభవాలు, క్రీస్తు జీవిత సారాంశము లోతుల్లోకి చూస్తే క్రీస్తు గల ఓర్పు ఎవరికైనా ఉంటుందా? నిరంతరము కోపంతో రగులుతూ ద్వేషిస్తున్న విమర్శకుల మధ్య చల్లని కమనీయమైన ప్రశాంతతో కూడిన సాత్వికమైన ప్రశ్నత భావాల్ని ఎలా నిలుపుకోగలిగారు క్రీస్తు? ఈ ప్రశ్న అపారమైన దయ, మరింత కృప ప్రదర్శించగలదా? క్రీస్తు స్వభావంలో ఎంత ఔన్నత్యం ఉన్నదో మనం గమనించగలం. పరిసయ్యులు, మతద్వేషులు నిరంతరము వెన్నుపోటు పొడిచే మాటలు, బాణాల్లా గుండెల్లో గాయం చేసే పుల్లవిరుపు వ్యంగ్యోక్తులు ఎలా సహించారు? ప్రతి మానవుల వలె అన్ని విధాలుగా సహజ బాధలు గల వ్యక్తికి మరి క్రీస్తు మన మధ్య వ్యక్తిగా మనం క్రీస్తు నివసించారు కదా. అన్ని ఉద్రిక్తతలు మామూలే. మనలో లేనిది క్రీస్తులో ఉన్నది, మహోన్నత స్వభావం ఉంది. భూలోకంలో క్రీస్తు కలిగిన ఈ మనసు, అదే మనసు, ప్రేమగల మనసు. అంతవరకు సులువ మరణానికి అప్పగించుకున్న ప్రేమే కదా. అసహనం కానీ, చిరాకు కానీ, ఆతృత కానీ, ఆందోళన కానీ క్రీస్తు జీవితంలో కానరావు. నిబ్బరంగా సహించాడు. కృప ఒక్కదానికే మరి ఇది సాధ్యం. మరి అంతిమ శ్వాస వదిలేంత వరకు మరి ఈ స్త్రీ కానీ పురుషుడు కానీ అలాంటి కృపను బహిరంగంగా ప్రదర్శించలేరు.
ఒకే ఒక స్థలంలో క్రీస్తు తన గురించి సాక్ష్యమిచ్చిన స్వభావము. మత్తయి 11:28-30. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా వద్ద నేర్చుకునడి. నా కాడి సులువు, నా భారం తేలిక. ప్రాముఖ్యమైన మాటిది. సాత్వికుడను దీన మనసు గలవాడను. నిజంగా ఎంత చక్కగా చెప్పారండి. నిస్వార్థపరుడను అని ఇదే క్రీస్తు సాక్ష్యం. అదే మనం క్రైస్తవులుగా అనుకరించవలసిన ప్రాముఖ్యత తత్వం. తన గురించి చివరిగా ఆలోచించే పద్ధతి కూడా ఈ ఈ ఈ అనుభవం కూడా మనం నిజంగా ఆలోచించవలసిన చక్కని తలంపు. అది మనం అనుసరించడానికి ఇష్టపడాలి. మరి ఈ అశాంతితో జీవించే జీవితంలో మరి గ్రీకులు అంటారట, తెలివిగా ఉండు నిన్ను తెలుసుకో అంటాడంట. రోమన్లు అంటారంట, శక్తి కలిగి ఉండు, క్రమశిక్షణ పాటించు అని మతం చెప్పేది. మంచిగా ఉండు, నిన్ను స్థిరపరచుకో అంటారు. ఎపిక్యూరియే నిజమేమో అదేంటంటే అర్థవంతంగా ఉండు, నువ్వు తృప్తిపరచుకో అంటారట. తత్వజ్ఞానమేమో నిబ్బరంగా ఉండు, నిన్ను నువ్వు నిలబెట్టుకో. లోకస్తుడేమో నీ పని నువ్వు చూసుకో, నీ సంగతే నువ్వు చూసుకో, నిన్ను సంతోషపెట్టుకో అంటారు. గర్వం అయితే ధిక్కారంతో ఉండు, నిన్ను నీవే పై అంతస్తులో నిలిచేలాగా చూసుకో, ఇతరులు ఏమైపోయినా పర్వాలేదు అన్నట్టుగా గర్వం పనిచేస్తుంది. క్రీస్తు అయితే నిస్వార్థంగా ఉండు, దీన మనసుతో ఉండు, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను. ఈ విధంగా మనము మరి దీన మనసు కలిగి కక్ష చేత వృధాశయం చేత చేయక వినయ మనసు గలవారే ఒకరినొకరు తనకంటే యోగ్యంగా ఎంచుకుంటూ సొంత కార్యం కాక ఇతర కార్యాలు చూసుకోవాలి. దీన మనసు ధరించుకుంటా అంటే మనం చాలా వరకు తగ్గించుకుని జీవించడమే కదా. ఆ రకంగా అత్యవసరమైన పరిస్థితుల్లో కూడా మరి మంచి మనస్తత్వం కలిగి జీవించడానికి మనం ఎక్కువ మరి సిద్ధపడాలి. మరి ఈ మనసే క్రీస్తును పరలోక సుఖానుభవాన్ని వదులుకొని విధేయుడై పశులపాకలో బెత్లెహేంలో జన్మించి ఆ పిదప స్వంత ఇష్టంతో కల్వరిలో ప్రాణాన్ని అర్పించే ప్రేమకు దారితీసింది. దేవుని ప్రణాళిక మేరకు దేవుని చిత్తం సంపూర్ణంగా నెరవేర్చే రీతిలో సహకారంతో ఆ శిలువ శోకాన్ని భారాన్ని భరించిన క్రీస్తు ప్రభువు స్తుతికి పాత్రుడు. దూతల పొగడ్తలను వదిలి అపార్థాలకు, ఎడబాపుకు, శాపాలకు, చివరికి శిలువకు కూడా అప్పగించుకుంది. మరి మనల్ని రక్షించిన దేవుడు ఎంతగా స్తుతిపాత్రుడు. రిక్తునిగా చేసుకున్నాడు, దాసు స్వరూపం ధరించాడు, దేవుని మనిషిని పులిగ్గా పుట్టాడు, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపాడు, అత్యంత బాధాపూరిత శ్రమగల శిలువ మరణాన్ని వినయంతో అంగీకరించాడు. క్రీస్తు ప్రభు అనుభవాన్ని మనం ఊహించగలమా? సుదీర్ఘమైన జీవితంలో త్యాగభరితమైన శిలువ మార్గం గొప్ప అవగాహన కలిగిన జ్ఞాని క్రీస్తు. ఖిన్న ముఖంతో పళ్ళు బిగించి బలవంతంగా అనుభవించారా? విశ్వాసంలో కర్తయ్య దాన్ని కొనసాగించేవాడు దాన్ని యేసువైపు చూచుచు మన దగ్గర ఉంచబడిన పందెంలో ఓపికగా పరిగెత్తుదాం. ఆయన మరి మన జీవితంలో మన ఒక ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన వారి శత్రువు సహా మిత్రులుగా చేస్తాడు. నిజానికి దేవుని స్వంత రక్షణగా అంగీకరిస్తే జీవితంలో ఎదుర్కొనే దెబ్బలన్నీ క్రీస్తు భరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. క్రీస్తు కొరకు మనం తీసుకోగలిగిన జాగ్రత్తలు, నిరుత్సాహాలు, గుండె బాధలతో సహా నిబ్బరంగా మనం అనుభవంలోకి తీసుకోగలిగితే క్రీస్తు స్వారిపుల్లోకి మార్చబడతాం. ఇటువంటి అనుభవంలో మనం విశ్వాసిగా క్రీస్తు నుండి మనం ఎంతో నేర్చుకోగలం. అట్టి అనుభవం మనకు అందరికి కలగాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఆమెన్.